టి ప్రతాప్, టి వెంకమ్మ వీరిద్దరూ నాయుడుపేట నుంచి వచ్చారు. నెల్లూరా? అవును సార్. నెల్లూరు దగ్గర నాయుడుపేట. ప్రతాప్ డ్రైవింగ్ చేస్తాడు, వెంకమ్మ గారు హౌస్ వైఫ్. భర్త వయసు 35, భార్య వయసు 31 సంవత్సరాలు. పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు. ఏందే 31 అన్నావు, 15 ఏళ్ళు అన్నావు, ఫోన్లు ఏమైతే ఏమైంది కానీ పెళ్ళి అయ్యి 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అంటే వీళ్ళకి పెళ్ళైన కొత్తలోనే మన ప్రతాప్ మామూలు ప్రతాప్ కాదు, వీర ప్రతాప్. ప్రెగ్నెన్సీ లటుక్కుని తెప్పించాడు, గోడల్లో కూడా మొక్క తెప్పించాడు. కానీ ఉపయోగం ఏంటి? ఎలా వచ్చిన ప్రెగ్నెన్సీ అలాగే వెళ్ళిపోయింది. మెరుపు తేగే ఇలా వచ్చింది, అలా 2 నెలల్లోనే వెళ్ళిపోయింది. హార్ట్ బీట్ కూడా రాలేదు, ప్రెగ్నెన్సీ నిలబడలేదు. ఇక తర్వాత పరిస్థితి ఏంటంటే మళ్ళా 15 ఏళ్ళ నుంచి ఇంతవరకు మళ్ళా ప్రెగ్నెన్సీ రాలేదు. చూసుకోండి, ఎందుకు రాలేదు, వచ్చింది ఎందుకు నిలబట్టలేదు, మళ్ళా తిరిగి ఇక ప్రెగ్నెన్సీయే రావటం లేదేంటి, ఎవరూ చెప్పట్లేదు. వెళ్ళిన చోటల్లా పాపం మందులు పడుతున్నాడు. కాసేపు ఆపరేషన్లు అంటారు, కాసేపు ఐవీఎఫ్లు అంటారు, కాసేపు డోనార్లు అంటారు, కాసేపు సొరగేట్లు అంటారు. ఏమీ అర్థం కాని పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. నెల 3 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఆయన వల్ల కాదు. పేదరికం ఒక వరంలాగా ఉంది ఆయనకి. చివరికి మన వీడియోను చూసి మన దగ్గరికి వచ్చి మన దగ్గర మందులు వాడటం మొదలెట్టారు. ఎన్ని నెలల్లో వచ్చింది ప్రతాప్? 3 నెలల హార్మోన్ టాబ్లెట్స్ 3 నెలల్లోనే వచ్చింది మళ్ళా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. చూసారా ఎట్లా జరిగింది ప్రతాప్? ఏమైపోయావు ఈ 15 ఏళ్ళ నీ వీర ప్రతాపం అంతా? మళ్ళా 3 నెలల్లో ఎక్కడి నుంచి వచ్చింది బయటికి? వాళ్ళకి చెప్పు అసలు ఏం జరిగింది. ఒకసారి వెళ్ళాం సార్ కాళహస్తి, ఒకసారి తిరిగావు, అక్కడ వరకు డాక్టర్ పేరు చూపించావు. ఏమన్నారు అక్కడ డాక్టర్ గారు? అవుతుంది అమ్మాయికి క్లీన్ చేస్తామన్నారు. లోపల క్లీన్ చేద్దాంరా అన్నారు. చేయించాను సార్. లోపల మొత్తం క్లీన్ చేశారు, శుభ్రంగా చీపురు పెట్టి ఊడ్చేశారు, పట్టా పెట్టి తుడిసేశారు. 6 నెలలు ఆడ మెడిసిన్ వాడినాను సార్. 6 నెలలు వాడాము, ఇద్దరం వాడాము. అక్కడ పాస్ అక్కడ ఏం రాలా, ప్రెగ్నెన్సీ రాలా. ఓకే, తిరుపతికి రాయిస్తాం, తిరుపతికి వెళ్ళండి అన్నారు సార్. తర్వాత తిరుపతి వెళ్ళమన్నారు. ఆమె రాయిస్తాం, హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళండి అన్నారు. మంచి పెద్ద హాస్పిటల్కి రాద్దామన్నారు. ఓకే, రాశారు. ఐవీఎఫ్ అన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళగానే ఆజా అన్నారు. ఐవీఎఫ్ కాజా తీసుకోమన్నారు. ఇంకా అమౌంట్ అంత పెట్టుకోలేమనేసి మేము నిలిచిపోయాం సార్. ఐవీఎఫ్ కాజా అంత పరిస్థితి మంద కాదు. ఆజా బాగానే ఉంది, కాజా బాగోలే మనకి. నెక్స్ట్ మీ వీడియో చూసాము, ఇక్కడికి రావడం జరిగింది. అది నా వీడియో ఎవరు చూసారు? మీ ఆవిడ, నువ్వా? మేము చూడలేదు సార్, మా అన్న చూస్తాడు. నీ బదులు మీ అన్న చూసి పెట్టాడు అక్కడ. మా అన్న కొంచెం కేర్ చూపిస్తాడు నా మీద. ఓకే, తమ్ముడి మీద ప్రేమతో సరే బిడ్డ లేక ఇబ్బంది పడుతున్నాడు మావాడు అని ఆయన వీడియో చూసి మళ్ళీ నీకు చేరవేశాడు ఆ న్యూస్. ఒకటే ఉంటాం సార్. ఓకే, చెప్పడంతో నేను అప్పటికి వద్దన్నాను సార్. నాకెందుకులే అన్నయ్య, నీ పిల్లలు పెంచుకుంటాలే అనుకున్నావు నువ్వు అన్నాను సార్. నేను అంతే అంటే మ్యాన్కూరు మాకు 5 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, అతను వచ్చిపోయినాడు అక్కడికి. ఓహో, మీ దగ్గరలో ఊరు మైన్కూరా? మ్యాన్కూరు. వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు. వాళ్ళ ద్వారా అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది ఇంకా గట్టిగా, నీకు పోదాము లెక్కతో వచ్చాను. ఓకే, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చావు. ఎక్కడో నెల్లూరు నుంచి, నాయుడుపేట నుంచి. మరి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏమనిపించింది నీకు? మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది నీకు? ఇక్కడికి వచ్చాక డాక్టర్ గారు కనిపించారా నీకు? రాగానే నేను కనపడలా, ఓన్లీ వినపడ్డా అంతే. వచ్చి మళ్ళీ చెప్పి అప్పుడు వరకు ఉన్నావు. నేను వచ్చి చెప్పే వరకు ఉన్నావు, 2 గంటల వరకే. నువ్వు భోజనం చేసుకుని మళ్ళీ ఇక్కడ కౌన్సిలింగ్ అదే అంటే భోజనం టైం వరకు ఉన్నావు. సరే, భోజనం పెట్టేటప్పుడైనా నీకు డౌట్ రావాలి, ఇదేంటి ఎక్కడ పెట్టడం భోజనం వీళ్ళు పెడుతున్నారు ఏంటి? 500 ఫీజు సంవత్సరానికి, అదే కొంచెం డౌట్. 500 సంవత్సరానికి ఏంటి? ఆర్ఎంపీ కూడా అంత తక్కువ తీసుకోవట్లేదు. మళ్ళీ పైగా దీంట్లో భోజనాలు పెడుతున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు. చివరికి ఐవీఎఫ్కు పొమ్మంటారు, డోనార్లు చేయమంటారు. ఇది కాదురా నాన్న, అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు బాగానే ఉన్నారు, కానీ మిమ్మల్ని బాగోకుండా చేయడానికి, మీ బిడ్డ రాకుండా చేయడానికి కారణం క్రిమి. ఆ క్రిమిని తొలగించుకుందాం, చక్కగా మళ్ళీ నీ వీరికరం అండం బాగుంటాయి, నీ బిడ్డ నీకు ఇస్తుంది అన్నాను. సేమ్ జరిగిందా? జరగలేదు. సేమ్ జరిగింది. ఎవరన్నా చెప్పారా ఈ 15 నెలల్లో ఎక్కడైనా? ఎవరు ఈ క్రిమి అనే మాట మాట్లాడలేదు. ఒకే ఒక్క డాక్టర్ ప్రపంచంలో, డాక్టర్ వైఎస్ బాబు. ఇంకేమన్నా అంటే నా వీడియోలు కొంతమంది చూసి ఏం క్రిములు, మాయిదారి క్రిములు, ఈ పురుగుల డాక్టర్ ఏంటి ఇట్లా చెప్తాడు అనుకుంటున్నారు. నన్ను పురుగుల డాక్టర్ కింద లెక్కేస్తున్నారు. పురుగుల స్పెషలిస్ట్ నేను. చివరికి ఈ పురుగులతోనే మనం ఎంతో మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించగలిగాం. అది చూసుకోవాలి. రైట్.
ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పు. ఈ కాకుండా ఇంకేమైనా చేసావా? నేను చెప్పాక ఆ రోజు ఏమేమి చేసావో చెప్పు. ఏం చేశాను సార్? భార్యని తిట్టావా? లేదు సార్, బాగానే ఉన్నాను సార్. బాగానే ఉన్నావుగా. నేను చెప్పిన తర్వాత మారేవా? సార్ మారినాను సార్. అంతకుముందు ప్రచ్ఛన్న దానికి ఇసుక్కునేవాడు. అవును సార్. తర్వాత భార్య ఏమని చెప్పాను? దేవత. అవును సార్. నీకు బిడ్డనిచ్చే దేవత అని చెప్పాను. అంతకుముందు మెంటల్ కేసు, తిక్కల మేళం. ఇప్పుడు దేవత అని చెప్పాను. అట్లాగే భర్త ఎవరని చెప్పాను? మీ ఆవిడ కూడా నిన్ను బాగానే చూసుకుందా? చూసుకున్నాను సార్. కొంచెం ఇచ్చిందా? కాఫీలు తాగుతారా, టిఫిన్లు తింటారా అని అడిగిందా? బాగా చూసుకుంటా సార్. బాగా చూసుకుందా? వెరీ గుడ్. అందుకే 2 నెలలు బాగానే ఉన్నారు కాబట్టి పని అయిపోయింది. ఇక్కడ ఐవీఎఫ్లు కాదు కావాల్సింది, భార్య భర్తలు అన్యోన్యత కావాలి. అది ఉంటే అసలు పని అయిపోద్ది. అందుకే అదే చేశారు. ఇవాళ రిజల్ట్ వచ్చింది. రైట్. సో ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా పెళ్ళై 15 ఏళ్ళు అయినా, వయసు 35 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా, తెచ్చుకోకూడదా? సార్. మరి నీకు ఫస్ట్ టైమే పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి ఎందుకు పోయిందంటావు? ఇప్పుడే చెప్పు. ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 నెలల వరకు చూసాను సార్. హాస్పిటల్కి వెళ్తే పిండం పెరగడం లేదు, అబార్షన్ చేసేసుకోండి, ఈసారి ట్రై చేయండి అనేసి అన్నారు సార్. అప్పుడు అబార్షన్ అవ్వడంతో మళ్ళీ ఆడికి వెళ్ళలేదు సార్ మేము. మళ్ళీ కాలేస్తారు కానీ అసలు మళ్ళీ తర్వాత అసలు ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి కదా. ఎందుకు రాలేదంటావు? ఎందుకు పోయింది, ఎందుకు రాలేదు? ఫస్ట్ 2 నెలల మందులు ఏం వాడావు నువ్వు చెప్పు. అదే ఆన్సర్. అదే సార్, క్రిములకే వాడాను. ఎస్, క్రీములు చూసావా? ఎండీలు, ఎఫ్ఆర్సిఎస్లు, ఎంఆర్సిపులు చెప్పలేంది మా ప్రతాప్ చెప్పేస్తున్నాడు. అంతే. ఈజ్ ఎ డ్రైవర్, దట్స్ ఆల్. మనం ఆ రోజు క్రిముల గురించి చెప్పాం. ఇదే క్రిమి బిడ్డని నాశనం చేస్తుంది. ఫస్ట్లో పాపం క్రిములు లేవు ఒంట్లో, బిడ్డ వచ్చింది కానీ బిడ్డను పొడిసిపాడేసింది. ఎక్కడి నుంచి వచ్చినాయో మాయదారి క్రిములు నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా బిడ్డను పొడిసేసినాయి, అబార్షన్ చేసేసినాయి, బిడ్డను నిలవనివ్వాల. ఇక తర్వాత ఏమైంది? ఏ డాక్టర్ గారు కూడా ఈ క్రిముల గురించి చెప్పలేదు సార్. చెప్పి ఆ బిడ్డని, ఆ క్రిమిని తొలగించినట్టయితే ఎప్పుడో ప్రెగ్నెన్సీ వచ్చేది. ఈ పాటికి 10th క్లాస్కి వచ్చేసేవాడు పిల్లాడు. పోనీ డాక్టర్ గారు చెప్పలా, ఈ క్రిమి వల్ల నా బిడ్డ నాశనం అయింది, పొడిసేసే అనే విషయం తెలియదు. చెప్పకపోవడంతో ఏమైందంటే క్రిమి అక్కడే ఒంట్లో ఉండిపోయింది. అది మెల్లగా అపార్ట్మెంట్లు, విల్లాలు, కాలనీలు కట్టు కూర్చుంది. ఈయన కనకపోయినా ఈ కంటున్నాయి కదా క్రిములు. అవి ఫ్యామిలీలు పెట్టేసుకుని, కాలనీలు కట్టేసుకుని కూర్చున్నాయి. ఇక వీరి కణాన్ని, అండాన్ని కూడా నాశనం చేయడం మొదలెట్టినాయి. చూడండి, ఫస్ట్లో 60 మిలియన్లు ఉన్నది, నా దగ్గరికి వచ్చేప్పుడు జారి 12 మిలియన్లకు వచ్చింది. అంటే తినేస్తూ ఉన్నాయి. అదృష్టవశాత్తు నీ శరీరం ఇంకా తట్టుకుంది. కొంతమంది గుండు సున్నా కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 0 కౌంట్తో కూడా వస్తారు. ఒక బిడ్డ పుట్టాక కూడా 0 అయిపోతాయి. ఒక బిడ్డ పుట్టాక కూడా ట్యూబులు 2 బ్లాక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ క్రిములు అలా మిగతా పార్ట్లకు కూడా డ్యామేజ్ చేస్తాయి. ట్యూబ్లోకి వెళ్తుంది, వెంట్రుకంత ట్యూబ్ను మూసేస్తుంది, బ్లాక్ చేస్తుంది. లేదా భర్త వీర్యకణాలను తలలు తిని, తోకలు తిని, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తుంది, 0 చేసేయగలడు. ఇలా ఈ క్రిమి అనేది చాలా డేంజరస్ అని చెప్పి నేను చక్కగా ఆ రోజు ఈ క్రిమిని తొలగించుకోండి అయ్యా, బిడ్డ వస్తుంది, మళ్ళా వచ్చిన బిడ్డ నిలబడుతుంది అని చెప్పా. అదే జరిగింది. ఎంత 2 నెలలు క్రిములకు వాడాడు, 3వ నెల హార్మోన్లకి 15 రోజులు వాడాడు. అంతే. లటుక్కుని వచ్చింది, బుడింగుని వచ్చింది. ఆ 15 రోజులు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ 10వ రోజు 15వ రోజు ఉన్నాడు అనుకోండి, అది నెలవాలుగా. ఆ నెలవడానికి ఆ 15 రోజులు వాడేటప్పటికి నెల పూర్తయిద్ది. నెల పూర్తవగానే టెస్ట్ చేసుకుంటారు, లటుక్కున పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాగానే సంతోషంగా వాళ్ళు కాల్ చేశారు, సార్ 2 గీతలు వచ్చినాయి సార్, ఎన్నాళ్ళు వేసిన హృదయం. ఎన్నాళ్ళకు 2 గీతలు వచ్చినాయి. 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ 2 గీతలు చూడగలిగాం. అది కూడా 2 నెలల క్రిములకు వాడగానే. చూస్తే ఆయన ఈ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సార్, మరి ఇక్కడ ఏం చేయమంటారంటే, నేను అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోమని ఈ రిపోర్ట్ పెట్టమని చెప్పాం. వాళ్ళ దగ్గరలో స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీసుకున్నారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ 11/8/2026 పాజిటివ్. స్కానింగ్ ఎప్పుడు తీయించావు? 12. మేము ఫోటో పెట్టాం, ఈ స్కాన్ తీయించుకోండి అని చెప్తే వెళ్ళి అక్కడ దగ్గరలో మీకు నమ్మకం ఉన్న చోట స్కాన్ తీయించుకోండి అంటే స్కాన్ తీయించాడు. దగ్గరలో స్కాన్ తీస్తే మేడం చెప్పారు, ట్యూబుల్లో రాలేదు నాన్న, గర్భసంచిలో వచ్చింది, ఎర్లీ ప్రెగ్నెన్సీరా, కన్ఫామ్ ప్రెగ్నెన్సీరా అని చెప్పి, ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 3 days జెస్టేషనల్ ఏజ్, అంటే 5 వారాల 3 రోజులు ఇప్పుడే స్టార్ట్ అయింది ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారనమాట. అది అర్థమైందంటే వెనకాల ఉన్న స్టోరీ. 15 ఏళ్ళ ప్రెగ్నెన్సీ రాని బాధ
2 నెలల మందులతోనే తీరి మళ్ళా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై సార్ జై. అది రైట్. ఇప్పుడు నీకు బుక్ ఇస్తా, మంచి బుక్. మీ ఆవిడ ఫాలో అవ్వచ్చు. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నా.